లలితా త్రిశతిలోని కలిదోషహారాలోని 6వ కలిదోషం ఇతరుల పట్ల శ్రద్ధ చూపించడం, మన యందు శ్రద్ధ లేకపోవడం. మనం ఇతరుల గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాము. ఇతరులు ఎలా ఉన్నారో చూడటానికి మనం ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటాం. మనలోని కలిదోషం పరనింద యందు ఆసక్తి కలిగి ఉండడం. కేరళలో ఒక బ్రాహ్మణ పరివారం ఉంది. ఒకసారి ఆ బ్రాహ్మణుడు గ్రామంలోని వారందరికీ భోజనం పెట్టాలనుకున్నాడు. ఆ బీద బ్రాహ్మణుడు నవరాత్రుల తర్వాత ఊరి వారికి భోజనం పెట్టాలని సంకల్పించాడు. అందరినీ పిలిచాడు. భోజనం తయారు చేస్తున్నాడు. అన్నము ఉడుకుతా ఉంది. ఆ సమయంలో ఆ బ్రాహ్మణుని ధర్మపత్ని అతని దగ్గరికి వచ్చి, మనం వంట చేస్తున్న పప్పు పాత్రలో ఒక పురుగు పడింది అని చెప్పింది. దానిని ఆ బ్రాహ్మణుడు తేలికగా తీసుకొని దానిని తీసివేసి వడ్డించమని చెప్పాడు. మళ్ళీ అంత ధాన్యం నేను తీసుకొని రాలేను, అదే వడ్డించమని చెప్పాడు. అందరూ వచ్చారు, భోజనం చేసి వెళ్ళారు. ఆ బ్రాహ్మణుడు రోజు రాత్రి నిద్రపోయే ముందు చిత్రగుప్తాయ నమః అని 3 సార్లు తలుచుకొని నిద్రపోయేవాడు. ఓం చిత్రగుప్తాయ నమః, ఓం చిత్రగుప్తాయ నమః అని. చిత్రగుప్తుడు యమధర్మరాజు దగ్గర ఉండి మన కర్మల పాపపుణ్యాలు లెక్కలు రాసేవాడు. ఆ బ్రాహ్మణునితో చిత్రగుప్తుడు, నీవు చేసిన పని వల్ల ప్రమాదం వచ్చింది. నీవు గ్రామ ప్రజలకు పురుగు పడిన అన్నం వడ్డించినందున, ఆ ఆహారం అందరూ భోజనం చేసినందున అది మనకు తెలియకుండా జరిగితే దోషం ఉండదు. తెలిసి చేసినందుకు, కావాలని అశుద్ధ ఆహారాన్ని అందరికీ పెట్టినందుకు నీకు నీ మృత్యువు తరువాత 1000 పురుగుల భోజనం పెట్టాలని భగవంతుడు వ్రాసి పెట్టాడు అని చెప్పాడు. దానికి ఆ బ్రాహ్మణుడు బాధపడ్డాడు. ఏమి చేయాలో ఉపాయం చెప్పమని చిత్రగుప్తుని ప్రార్థించాడు. చిత్రగుప్తునికి దయ కలిగి, నీవు ఏదైనా ఒక కర్మ చేసి దానివల్ల నీకు అపవాదు కలిగి అందరూ నిన్ను నిందించేలా చేసుకోమని ప్రాయశ్చిత్తం చెప్పాడు. అప్పుడు బ్రాహ్మణునికి అర్థమైనది. ఏమని? మనము తెలిసి పొరపాటు చేయకూడదు. ఎవరికి ఏమి దానం చేయకపోయినా పర్వాలేదు, సంకల్పం చేసినప్పుడు ఆ సంకల్పంకి ఏ ఆటంకం కలగకుండా చూసుకోవాలి అనడానికి ఈ బ్రాహ్మణుడు చిత్రగుప్తుడిని ఉదాహరణ చెప్తూ, ఇతరుల పట్ల శ్రద్ధ చూపించడం, మన యందు శ్రద్ధ లేకపోవడము అని. అతను ఇతరులకు అన్నదానం చేయాలని శ్రద్ధ చూపించాడు. అతను చేసిన పొరపాటు వలన అతనికి 1000 పురుగుల భోజనం పెట్టాలని భగవంతుడు అతని కర్మలో రాసిపెట్టాడు. దానికి ప్రాయశ్చిత్తంగా అందరి చేత నిందలు పడమని వ్రాసిపెట్టాడు. ఇది పూర్వకాలం గ్రామంలోని ప్రజలంతా బావి ఉన్న చోటికి వెళ్ళి నీళ్లు తెచ్చుకునేవారు. కొత్తగా ఈ బ్రాహ్మణుని కొడుకు పెళ్లి జరిగింది. కొత్త కోడలో నీళ్ళకని ఉదయమే బావి దగ్గరికి వెళ్ళింది. అక్కడికి ఈ బ్రాహ్మణుడు అందరిలోకి వెళ్ళి తన కోడలు చేయి పట్టుకున్నాడు. ఆ కాలంలో పరద ఆచారం ఉండేది. ముఖం కూడా చూసేవారు కాదు. వెంటనే బ్రాహ్మణుడు వెళ్ళిపోయాడు. అంతే, గ్రామ ప్రజలు అందరూ ఆ బ్రాహ్మణుడిని నిందించడం మొదలుపెట్టారు. ఇలా అందరూ నిందించడంతో ఆ బ్రాహ్మణుని పాపాల సంఖ్య తగ్గిపోసాగింది. చివరికి ఆ బ్రాహ్మణుని భార్య కూడా తిట్టడంతో ఆ పాపాల సంఖ్య పూర్తిగా తొలగిపోయింది. ఆ పాపాలన్నీ ఒక్కొక్కరికి పంచడం అంటే నిందించిన వారికి పంచడం జరిగింది. ఈ కథ యొక్క తాత్పర్యం ఏమంటే, మనం ఇతరులను నిందాపూర్వకంగా ఒక్క మాట మాట్లాడినా వారి యొక్క అవగుణం మన ఖాతాలో జమ అవుతుంది. అలాగే మనం ఎప్పుడూ ఇతరుల చేత పొగడబడడం కూడా ఇష్టపడరాదు. అలా చేస్తే మనలోని మంచి కూడా వారి ఖాతాలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి పొగడకూడదు, నిందించకూడదు, ముందు జాగ్రత్తగా ఉండాలి. కలిదోషంలో మన లోపల ఇతరుల పట్ల శ్రద్ధ, మన పట్ల అశ్రద్ధ ఉండడము, నింద, స్తుతి చేయడం, వాటితో మనం ప్రతిదినం మునిగిపోతూ ఉన్నాం. ఇక్కడ కూడా మనం సత్య అసత్య వివేచన చేయడం లేదు. ఈ విషయం తెలుసుకోవడానికి ఒక వ్యవస్థ ఉన్నా మనము అవ్యవస్థలము అవుతూ ఉన్నాము. 7వ కలిదోషము దేహాభిమానము కలిగి ఉండడం. మనం మన దేహాన్ని అలంకరించుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటాం. ప్రాతకాలంలో లేచి స్నానం చేసి అలంకరించుకుంటాం. కానీ ఈ అలంకరణ చేసుకున్న దేహం సత్యముగా భావించి అలంకరణను సమర్థించుకుంటున్నాం. దీనికి బదులు మనం స్నానం చేసినప్పటి నుంచి భగవదర్పణ బుద్ధితో ఈశ్వరీయ విచారంతో గడపాలి. బాహ్యమైన నశించిపోయే శరీరం నశించిపోదు అని అనుకుంటున్నాం. దేహాభిమానంతో కలిసిపోయి ఉన్నాం. ఆత్మాభిమానం మనకు లేదు. నేను ఆత్మను అని ఎవరు చెప్పడం లేదు. ఎవరైనా మీతో మాట్లాడితే మీరు అసత్యమైన గుర్తింపును చూపిస్తున్నారు.
నేను ఫలానా వారి అబ్బాయిని, నేను ఫలానా వారి అమ్మాయిని అని, నేను ఫలానా వారి భార్యను, ఈ ఇల్లు నాది, ఇది నా చిరునామా అని చెప్తున్నారు. చిరునామా అడగదలుచుకుంటే పరమాత్మ యొక్క చిరునామా అడగాలి. సాయి భజనలో భజన ఉంది, ఎవరినైనా చిరునామా అడగదలుచుకుంటే గురుదేవుని చిరునామా అడగండి, ఎవరి చిరునామా అయినా గురుదేవుని అడగదలుచుకుంటే పరమాత్మ యొక్క చిరునామా అడగండి అని. దేహాభిమానంలో మనం మునిగిపోయి ఉన్నందున మన గుణము మరియు అవగుణాలను కూడా తెలుసుకోలేకుండా ఉన్నాం. దీనికోసం మనము చాలా కుటిలమైన యుక్తులతో ప్రయత్నిస్తున్నాం. దానిని సమర్థించడానికి మరి ఒక శ్రేష్ఠ వ్యక్తుల సహాయం తీసుకుంటున్నాం. వారి మీద ఒత్తిడి కూడా తీసుకుని వస్తున్నాం. ఇలా చేయరాదు. 8వ కలిదోషము గుడ్డిగా అనుసరించడం. ఒక వ్యక్తి తన తల్లిని కొట్టాడని అనుకుంటాం. దానికి ప్రజలకు 2 రకాలుగా వారి అభిప్రాయాలను వెల్లడించారు. ఒకడు తప్పు చేశాడని, ఇంకొకరు మంచి పని చేశామని చెప్తారు. ఇది ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి వెళ్తూ వెళ్తూ బావిలో పడిపోతాడు. అది చూసి వెనుక వస్తున్న వారందరూ బావిలో పడడానికి ప్రయత్నిస్తారు. దీనిని మన భాషలో భేడ్ చాల్ అంటారు. భేడ్ చాల్ అంటే గొర్రెల మంద. దానిలో పెద్ద గొర్రె మే మే అనుకుంటూ వెళ్తే మిగతా గొర్రెల మంద కూడా మే మే అనుకుంటూ వెళ్తూ ఉంటాయి. గొర్రెల మందలో నాయకుడు కన్నా గొర్రె ఎటువైపు వెళ్తే అటువైపు, అది కుడివైపు వెళ్తే కుడివైపు, అది ఎడమవైపు వెళ్తే ఎడమవైపు నడుస్తూ ఉంటాయి. అదేవిధంగా మనం కూడా చేస్తున్నాం. దేనినైనా అర్థం చేసుకోకుండా, సరిగా పద్ధతిగా ఆలోచించకుండా, మన వివేక బుద్ధిని ఉపయోగించకుండా గుడ్డిగా అనుసరించడం చేస్తున్నాం. ప్రతి పనుల్లో గుడ్డిగా అనుసరించడం వల్ల మనకు ప్రాప్తించవలసింది ప్రాప్తించదు. అనుసరణ అంటే అందానుకరణ. గుడ్డిగా అనుసరించడం. మీ ఇంటి పక్కన వారు ఉదయమే స్నానం చేసి తిలకం పెట్టుకొని టేప్ రికార్డులో లలితా సహస్రనామం వింటూ ఉంటే అది చూసి నువ్వు కూడా అలా చేస్తే అది ఏమవుతుంది? అందానుకరణ అవుతుంది. అలా కాకుండా నీ మనస్సు భగవతి మీద, లలితా సహస్రాల మీద ఉంటే అది ఎంతో మంచిది. అనుకరణ మంచిది కాదు. మన దగ్గర ధర్మశాస్త్ర గ్రంథాలు ఉన్నాయి. గురువులు మనకి ధర్మశాస్త్రాలు నేర్పిస్తున్నారు. శాస్త్ర పద్ధతి అనుసారం తెలుసుకోవడానికి మొదటగా శృతులు ఉన్నాయి. వేద పద్ధతి అనుసారం తెలుసుకుంటాం. శృతి యొక్క వ్యాఖ్యల అర్థమును మనం దుర్వాక్య చేస్తున్నాం. ఎవరు చెప్పినా సత్యం ఒకటే. ఏకం సత్ విప్రా బహుదా వదంతి, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అని ఈ సత్యాన్ని ఉద్ఘోషిస్తున్నాయి. అన్ని ఉపనిషత్తులు, అన్ని వేదాలు ఒకటే చెప్తున్నాయి. ఈ పరబ్రహ్మ కాకుండా, ఈ పరబ్రహ్మ పరమాత్మ కాకుండా ఈ బ్రహ్మాండంలో అస్తిత్వం లేదు. నీవు అది అయి ఉన్నావు. ఇది 2 మాటల్లో చెప్పవచ్చు. దీనిని అనుసరించకుండా దానిని వ్యతిరేకిస్తూ దుర్వాక్య చేస్తూ ఉన్నావు. అంటే సత్యమును అసత్య రూపంగా అర్థం చేసుకుంటున్నావు. మరియు అసత్యమును సత్యముగా అర్థం చేసుకుంటే కలియుగంలో ఆస్తికుల కంటే నాస్తికులు ఎక్కువగా ఉన్నారు. నాస్తికులు వేదనిందు చేస్తూ ఉంటారు. బాహ్య వేషధారణ చూసి మనం వారిని బుద్ధిమంతులని, తెలివిగల వాళ్ళని, శాస్త్ర సమ్మత అభ్యాసం చేసేవాళ్ళని మెచ్చుకుంటూ ఉన్నాం. 9వ కలిదోషము దురాగ్రహం వల్ల ఉత్పన్నమైన పని. దురాగ్రహం అంటే ఆగ్రహించడం. ఆగ్రహం తప్పకుండా రావాలి, కొన్నిసార్లు రావాల్సిందే. అనుకూలాత్మక ఆగ్రహం అంటే మంచి పని కోసమే ఉండాలి. ప్రతికూలాత్మక ఆగ్రహం అంటే మన ప్రార్థనలు, కోరికలు మారుతూ ఉన్నాయి. ఒకసారి అందరూ ఆలోచించండి. మనం ప్రార్థన చేస్తున్నామా, డిమాండ్ చేస్తున్నామా? గురువు దగ్గర భగవాన్ దగ్గర వైదిక పద్ధతిని అనుసరించి, తంత్ర పద్ధతి అనుసరించి, మన పద్ధతి అనుసరించి ప్రార్థన చేసేటప్పుడు ఇలా అనుకుంటాం: భగవాన్, నేను కొబ్బరికాయ కొడుతున్నాను, నీవు నా కూతురు పెళ్లి జరిగేలా చేయి, నా కొడుకును ఉద్యోగం వచ్చేలా చేయి, పరీక్షల్లో పాస్ అయ్యేలా చేయి. ఇలా ఎన్నో డిమాండ్స్. ప్రొద్దున నుండి సాయంత్రం వరకు మనం కలిగి ఉండి భగవంతునికి కష్టం కలిగిస్తున్నాం. నీకు ఎప్పుడు ఇవ్వాలో భగవంతునికి తెలుసు. అమ్మ పరిబ్రహ్మ స్వరూపిణి. అమ్మకు తెలియదా తన బిడ్డకు ఎప్పుడు ఏం కావాలో? కానీ మనం డిమాండ్ చేస్తున్నాం, నాకు అది కావాలి, ఇది కావాలి అని. మనకంటే అమ్మకే ఎక్కువ తెలుసు, మనకి ఏది కావాలో అదే ఇస్తుంది. ఒక అమ్మ తన బిడ్డ కోసము లడ్డు తయారు చేసి ఉంచింది. మంచి భోజనము తయారు చేసింది. పాలు కూడా చక్కెర వేసి ఉంచింది. అన్నీ సిద్ధంగా పెట్టి ఉంచింది. బిడ్డ స్కూల్ నుండి అలసిపోయి ఇంటికి రాగానే ఆ బిడ్డ అమ్మ నాకు మ్యాగీ కావాలి అని అడుగుతాడు. నాకు అదే ఇవ్వు అని అడుగుతాడు. ఒకవేళ ఆ బిడ్డ ఏమి అడగకుండా అమ్మ నువ్వు ఏం చేసావు అదే పెట్టు అనే భావంతో ఉంటే ఆ బిడ్డకి పాలు, లడ్డు, భోజనం, మ్యాగీ అన్నీ లభిస్తాయి. అమ్మ ప్రేమతో అన్నీ లభిస్తాయి. ఇచ్చ అనిచ్చలు దూరం చేసి ఇష్టమైనా కూడా తద్రూపత, తన్మయత, తల్లీనత యొక్క ఇచ్చా ప్రకారం కామరహితమైన, క్రోధరహితమైన అవస్థలో మనల్ని ఉంచుతుంది. రజోగుణం నుండి ఉత్పన్నమైన కామ, క్రోధ మొదలగు వాటి నుంచి పుట్టిన దురాగ్రహం. మనకు ఫ్లాటు, టీవీ కావాలి, ఎల్సీడీ టీవీ కావాలి, ప్రక్కింటి వాళ్ళు ఏది తెస్తే అలాంటిది మనకు కావాలి అనుకోవడం వలన
మనం ఉన్నదానితో తృప్తి పొందడం లేదు. అప్పు చేసి దురాగ్రహజనితమైన కోరికలతో ఎల్సీడీ టీవీ కొంటాం. మిత్రుని దగ్గరికి వెళ్ళి డబ్బు అడిగితే మిత్రుడు ఇవ్వలే. మిత్రుడితో ఉన్న బంధం పోయింది. బ్యాంకుకి వెళ్ళి బ్యాంకు మేనేజర్ని అప్పడిగితే వారు లేదని చెప్తే కోపం వచ్చింది. మన యొక్క దురాగ్రహానికి కామ క్రోధాలు ఆధారం. మనం ఆ దురాగ్రహాన్ని పెంచుకొని దానికి మనం పశువులం అయిపోయినాం. ఇంట్లోని అన్నము పప్పుతో తృప్తి పడకుండా హోటల్ నుంచి పలక్ పన్నీర్ తెచ్చుకుంటున్నాం. ప్రతిక్షణం దురాగ్రహం వల్ల కామంతో గ్రస్తమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నాం. కాబట్టి ఈ కలిదోషాన్ని మనము గుర్తించి వదిలించుకోవడానికి ప్రయత్నం చేయాలి. మంచితనానికి, మంచి పనులకు కోపం ఉండవచ్చు, అనవసర విషయాలకు కోపము ఉండకూడదు. ఇంకా పదవ కలిదోషం కామనలు కలిగి ఉండడం. కామనలు రెండు రకాలు. ఇష్టం కలిగి ఉండడము, శారీరకమైన కామము. వివేక బుద్ధి గల మనిషికి కూడా ఈ రెండు విషయాలలో నియంత్రణ లేదు. మనలోని కామవాసన వల్ల మన యొక్క ఇచ్చలను పూర్తి చేసుకోలేకపోతున్నాం. మనం కామజనిత భావంలో ఎన్నో వస్తువులను తెచ్చుకుంటున్నాం. వాటి వల్ల మనకు ఉపయోగం ఏమీ లేదు. తెచ్చిన వస్తువులను, కొన్న వస్తువులను బీరువాల్లో దాచిపెట్టడం తప్ప మనకి గోడౌన్లో పెట్టుకున్నాం. మనలో దురాగ్రహం పుట్టడానికి అవకాశం ఇవ్వరాదు. రజోగుణం వల్ల కలిగిన ఆ దురాగ్రహ భావంలో మనం నిలబడలేము. మన పిల్లలకి మనం ఖరీదైన ఆహారం పెట్టడము, తినకుండా వదిలివేయడము నేర్పించాం. అదే గ్రామాలలో ప్రజలు కడుపు నిండా 2 పూట్ల తినడం లేదు. మన పిల్లలకి 50 రూపాయల ఐస్ క్రీమ్ కొనడము, వారు దానిని సరిగా తినకుండా పడవేయడం జరుగుతూ ఉంటుంది. దీనికి బదులు మనము ఆ 50 రూపాయలతో వీధిలోని పిల్లలకి మనం ఒక ఐస్ క్రీమ్లు ₹1 చొప్పున ఎన్నో ఐస్ క్రీమ్లు కొనివచ్చు కదా. అనాథ ఆశ్రమాల్లోని పిల్లలకు అసలు ఐస్ క్రీమ్ అనేదే తెలియకుండా పెరుగుతున్నారు. మనం వారికి దాన్ని కొనిస్తే వారి మనసు తృప్తి చెందుతుంది కదా. వారి మనసు తృప్తి పడితే భగవంతుడు తృప్తి చెందుతాడు కదా. 11వ కలిదోషము సహనం లేకపోవడం, అసహనంగా ఉండటం. మన మీద వచ్చిన నిందను సహనంతో భరించే శక్తి మనలో లేదు. ఏ మాటను కూడా మనం సహించడానికి సిద్ధంగా లేము. అసహనీయ అవస్థ నుంచి సహనీయ అవస్థకు వెళ్ళడానికి, ఈ దోషం నుంచి మనం ముక్తులవ్వడానికి మన దగ్గర ఒక శాస్త్రవాక్యం ఉంది. సహన శక్తిని జాగృతం చేయాలి. తితిక్షమ జాగృతం. తితిక్షను జాగృతం చేయడానికి 2 అవస్థలు కావాలి. గురువు యందు సమర్పణ, భగవతి యందు సమర్పణ కావాలి. అమ్మ యందు సమర్పితుడైన వ్యక్తి అద్వైత బ్రహ్మజ్ఞాన స్వరూప సాధనం మాత్రమే సాధనగా భావిస్తాడు. అది సాధ్యమయ్యే సమయంలో ఈ 11 రకాలైన అవగుణాలు నష్టమైపోతాయి. నీవు స్వయంగా భగవత్ స్వరూపంగా మారుతావు. అక్కడ సాధన, సాధక, సాధ్య ఏకమవుతాయి. సిద్ధత యొక్క అనుభూతి ప్రసారమవుతుంది. ముందుగా మనం దృష్టి, శ్రవణం, రుచులలో దోషపూరితమైన దృష్టి, దోషపూరితమైన చెవులు, దోషపూరితమైన జిహ్వను నియంత్రణ చేయాలి. నియంత్రణ చేసి భగవతి యొక్క చరణాలు చేరడానికి మనకు అధికారం కోసం పాత్రత పొందడానికి ఏకత్వం ఒప్పుకోవాలి. 2గా చూడరాదు. కనీసం మనం వ్యవహారం నుంచి బయటపడాలి. మనం చేస్తున్న వ్యవహారంలో వానప్రస్థం ఏమవుతుంది? వానప్రస్థంలో మనం నిందనీయ అవస్థలో ఉండరాదు. వానప్రస్థ ఆశ్రమంలో ఆత్మ అగ్నిని జ్వలింపజేసుకోవాలి. అనుభూతి పొందడంలో మునిగిపోవాలి. అద్వైత బ్రహ్మజ్ఞాన స్వరూప సాధన ముక్తి రూపంలో మన ముందు ఉన్నా కూడా మనం ముక్తిని పొందడానికి సిద్ధంగా లేము. మన వ్యవహారంలోని బంధనాలను స్వీకరిస్తున్నాం. సంసారంలో వ్యామోహంతో మనం దానికి బానిసలైపోతున్నాం. ఉదాహరణకు, ఒక పంది ఉండేది గ్రామంలో. బురదలో, మురికి గుంటలో నివసిస్తూ ఉండేది. దాని యొక్క ఆహారం నిందనీయ అశుద్ధమైన వస్తువులు తినడం. దానికి ఒక గుణం ఉంది. అది ఎప్పుడూ భగవన్నామ స్మరణలో ఉండేది. నారాయణ 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 జపం చేస్తూ ఉండేది. తను ఎంత అశుద్ధంగా తింటూ ఉన్నా నిరంతర నామస్మరణలో మునిగి ఉండేది. ఒకరోజు నారదుడు ఆ దారిలో వెళుతూ మురికి గుంటలో ఉంటూ నామస్మరణ చేస్తున్న పందిని చూశాడు. ఆశ్చర్యపోయాడు. భగవాన్ నారాయణ దగ్గరికి వెళ్ళాడు. భగవాన్, నీవు ఎప్పుడూ డబ్బులు కలవారిని, నీకు కిరీటాలు, ఆభరణాలు సమర్పించిన వారి దగ్గరకు తీస్తూ ఉంటావు. ఈ పంది సదా నీ నామస్మరణలో ఉంది. నీవు జంతువుని వైకుంఠానికి పిలవచ్చు కదా అని ప్రశ్నించాడు. దానికి భగవానుడు, నారద, నీకు అర్థం కావడం లేదు. ఆ పంది తను ఉన్న స్థలంలో ఎంతో హాయిగా ఉంది. ఆ పంది ఇక్కడికి రాదు అని చెప్పాడు. దానికి నారదుడు, అది నిరంతర నామస్మరణ వల్ల మురికి గుంటలు నివసిస్తూ ఉన్నా ఒక్కసారి నీ నామ అనుకుంటే చాలు, అది శుద్ధి అయినట్లే కదా. దానిని తప్పనిసరిగా పిలవలసిందే అని నారదుడు నారాయణుడితో వాదించాడు అని చెప్పగా భగవానుడు ప్రయత్నించి చూడమని చెప్పాడు నారదుడితో. నారదుడు ఆ పంది దగ్గరికి వెళ్ళి, మహారాజ్, నీవు ఇంత సాధన చేస్తున్నారు కదా,
నేను మీకోసం భగవంతుడితో పోట్లాడి వచ్చాను, నాతో పాటు మీరు వైకుంఠానికి రావాల్సిందే అని పందిని ప్రార్థించాడు నారదుడు. అప్పుడు పంది చెప్పింది, ఎవరు ఆ భగవాన్ అని అడిగింది. ఎక్కడ ఉంటారు అని అడిగింది. స్వర్గంలో అని నారదుడు జవాబిచ్చాడు. నాతో రా, తీసుకుని వెళ్తానని చెప్పగా, అక్కడ ఏమి ఉంటుంది అని పంది అడిగింది. దానికి నారదుడు, అక్కడ అన్నీ లభిస్తాయి, అప్సరసులు నాట్యం చేస్తారు, గాయకులు పాటలు పాడుతూ ఉంటారు, అమృతం లభిస్తుంది, ఆనందం పొందవచ్చు అని చెప్పారు. దానికి పంది, అన్నీ నాకు అర్థమయ్యాయి, కానీ నేను అక్కడ ఉండటానికి మురికి గుట్ట ఉంటుందా, నాకు నేను ఆహారంగా తీసుకునే అశుద్ధ వస్తువులు లభిస్తాయా అని అడిగింది. ఆ పంది యొక్క అవస్థయే మన అవస్థ నేడు. మన మానసిక స్థితి కూడా అలాగే ఉంది. మనకు ఉన్న దురలవాట్లతో మనం సర్దుకొని లీనమై ఉన్నాం. దేని నుండి ముక్తిని పొందటానికి అవసరమైన వ్యవస్థ మనకి ఉన్నప్పటికీ మనకి ఎంతో అవ్యవహృతంగా ఉన్నాం. ఈ సత్యంను తెలుసుకోవడానికి మన అంతరాత్మ ఎంతో తప్పిస్తున్నా శరీరము, మనస్సు, బుద్ధి అవబోధాలు స్వీకరించడం లేదు. మనస్సు, శరీరం, బుద్ధి ఎంతో కలుషితమై ఉన్నాయి. గురువు వచ్చి నీకు చెప్తున్నారు, నిద్రపోవద్దు, ఇంకా లే అని చెప్తున్నారు. ఇది నిద్రపోయే సమయం కాదు, మేలుకో. తెల్లవారి 3:30 అమృత వేళ బ్రాహ్మీ ముహూర్తం మొదలవుతుంది. ఆ సమయంలో భగవానునితో ఏకత్వం పొందే సమయం మనకు లభిస్తుంది. కానీ మీరు రాత్రి 11, 12 గంటల వరకు బజారుకు వెళ్ళి బయట ఆహారం తిని ఇంటికి వచ్చి 2 గంటలకు నిద్రపోతారు. 2 గంటలకు నిద్రపోయిన వారు తెల్లవారి 3:30 గంటలకు ఎట్లా నిద్రలేస్తారు? కొంతమంది రాత్రి 1 గంట, 2 గంటల వరకు టీవీలు, సినిమాలతో చూస్తూ నిద్రపోతారు. వారు కూడా తెల్లవారులు నిద్ర లేవలేరు. ప్రతిరోజు ఉదయం పరమాత్మ మన కోసం దర్శనం ఇవ్వడానికి మన ఇంటి ముందు నిల్చొని ఉంటే మనం మన ఇంటి తలుపులు తీయడం లేదు. పరమాత్మ ఎంతో కష్టంతో వెనక్కి వెళ్ళిపోతున్నారు. మనల్ని నిద్ర లేపే అవకాశం లేక వెళ్ళిపోతున్నారు. మన యొక్క ప్రతి కర్మలో, కలియుగంలో ఈ అవస్థ మనం కలిగి ఉన్నాం. మన బాహ్య దృష్టితో ఎంతో అవ్యవస్థితమై ఉన్నాం. మనం అసలైన నిజస్థితికి రావాలి. మన ధర్మ గ్రంథాలను, శాస్త్ర గ్రంథాలను, స్మృతి గ్రంథాలను మనం దూరం పెట్టాం. మనం వినడానికి తయారుగా లేం. ఎవరైనా వింటూ ఉంటే చెప్తుంటాం. హరి ఓం తత్సత్. మరి యొక్క సంచికలో కలిదోషాలు గురించి తెలుసుకుందాం. ఓం ఐం ప్రీం శ్రీ మాత్రే నమః.